సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. సంక్రాంతి పండుగను తలపించేలా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓటు హక్కు వేశారని చెప్పారు. ఇక 9న రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనంటూ గంటా శ్రీనివాసరావు అన్నారు. తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి గాని పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు గాని చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతా ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్ లో బస్సుల్లో యాలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన విధానం కానీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోల్ అయింది. అంటే ప్రజల్లో ఒక కసి, ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించని విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మొన్న 13